అందుకు నాకు ధన్యవాదాలు. మీకు ధన్యవాదాలు అధ్యక్ష. హుజురాబాద్ నియోజకవర్గంలో నీళ్ల కోసం రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు అధ్యక్ష. దీనికోసము ఒక చిన్న రిక్వెస్ట్ అధ్యక్ష. కల్వల ప్రాజెక్ట్ అనేది మానకొండూరు కాన్స్టిట్యున్సీ కేశవపట్నం మండలంలో ఉంటుంది. కానీ దాని కిందున్న ఆయకట్టు అధ్యక్ష 4500 ఎకరాలకి వీణవంక మండలం జమ్మికుంట మండలానికి నీళ్లు పారితే అధ్యక్ష. ఇండైరెక్ట్గా ఇంకొక 4000 ఎకరాలకి పారితే అధ్యక్ష. కానీ దురదృష్టవశాత్తు అది పోయిన వర్షాకాలంలో జూలై 26, 27 తారీఖున పెద్ద ఎత్తున వర్షం పడడంతో ఆ 1970లో కట్టిన డ్యామ్ ప్రాజెక్ట్ని అది 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 పోయింది అది పోయింది అధ్యక్ష. దయచేసి నేను దాదాపు దాని వెనుక 18 లక్షల రూపాయలు కలెక్టర్ ఫండ్ నుంచి డిపిఆర్ ఎస్టిమేట్ కోసం 70 కోట్ల రూపాయల ఎస్టిమేట్ చేసి పంపించడం జరిగింది అధ్యక్ష. దానికోసం నేను బాగా తిరిగినా కానీ ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఆగిపోయింది. దయచేసి ఆ కల్వల ప్రాజెక్ట్ని ఆ 70 కోట్లతోని కడితే రైతులందరికీ కూడా లాభం అవుతుందని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇంటిగ్రేటెడ్ మార్కెట్స్ జమ్మికుంట మున్సిపాలిటీ హుజురాబాద్ మున్సిపాలిటీలో దాదాపు 9.5 కోట్లు, జమ్మికుంట మున్సిపాలిటీలో 6.5 కోట్లతో ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది అధ్యక్ష. ఆల్మోస్ట్ 40-50% వర్క్ కూడా అయిపోయింది. కానీ దయచేసి ఈ గవర్నమెంట్ మారిన తర్వాత వాళ్ళు కొంచెం స్లో చేస్తూ ఉన్నారు అధ్యక్ష. దయచేసి కొంచెం అది కూడా స్పీడ్గా చేపియాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అంటే మీరు కాదు, కాంట్రాక్టర్లకు డౌట్ ఉంది. ఇంకోటి అధ్యక్ష, సిఎంఆర్ఎఫ్ ఫైల్స్ మా హుజురాబాద్ నియోజకవర్గం నుంచి దాదాపు 1200 ఫైళ్ళు కూడా మన సీఎం గారి ఆఫీస్లో ఉన్నాయి. దయచేసి ప్రభుత్వం మారించు కానీ ఆ ఫైళ్ళు కూడా దయచేసి మీరు క్లియర్ చేపిస్తే వాళ్ళందరూ పేదవాళ్ళు కాబట్టి దయచేసి బాగుంటుంది అధ్యక్ష. అదేవిధంగా 72 విఓ బిల్డింగ్లు మా హుజురాబాద్ నియోజకవర్గంలో శాంక్షన్ అయిపోయి ఉన్నాయి అధ్యక్ష. కొన్ని పనులు అయినాయి, కొన్ని పనులు అవుతున్నాయి. దయచేసి ఆ విఓ బిల్డింగ్లు కూడా క్యాన్సిల్ చేయొద్దు. ఎందుకంటే మహిళా గ్రూపులు అందరూ కూడా మీటింగ్ పెట్టుకుంటారు కాబట్టి దయచేసి దానికి కూడా మీరు ఆదేశాలు ఇవ్వాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, చిలకవాగు బ్రిడ్జ్ అధ్యక్ష ఒకటే సమస్య కానీ విదిన్ మా టైం పీరియడ్లో కొట్టేస్తున్నాను. అయ్యో మా పక్కన ఉన్నాడు 1 మినిటే మాట్లాడిన కాబట్టి తన 2 మినిట్స్ కూడా నేను తీసుకుంటున్నాను. అయితే అధ్యక్ష, చిలకవాగు బ్రిడ్జ్ అనేది 1 కోటి రూపాయలతో టెండర్ అయిపోయి ఉంది అధ్యక్ష. ఆ బ్రిడ్జ్ దాటితేనే హుజురాబాద్ పట్టణంలో శ్మశాన వాటికకి పెద్ద ఎత్తున శ్మశాన వాటిక ఉంటుంది అధ్యక్ష. అది ప్రజలకి చాలా అవసరం. దయచేసి ఆ టెండర్ కూడా అయిపోయి ఉంది, దాన్ని కూడా క్యాన్సిల్ చేయవద్దు అధ్యక్ష. అదే రూట్లో 400-500 కుటుంబాలు కూడా వడ్డర కులానికి సంబంధించిన కుటుంబాలు కూడా ఉంటాయి అధ్యక్ష. తర్వాత అదే దారిలో సమ్మక్క జాతర కూడా జరుగుతుంది కాబట్టి దయచేసి ఆ వాగుది కూడా క్యాన్సిల్ చేయవద్దని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా 1 మినిట్లో క్లోజ్ చేస్తాను. బోర్నపల్లి ఇప్పల్ నర్సింగాపూర్ రోడ్ అధ్యక్ష దాదాపు 1,50,00,000 రూపాయలతో టెండర్ అయిపోయి ఉంది అధ్యక్ష. దయచేసి అది కూడా క్యాన్సిల్ చేయవద్దు అధ్యక్ష. ఎందుకంటే రైతులకి అది కూడా చాలా అవసరమైన రోడ్ కాబట్టి దయచేసి అది కూడా క్యాన్సిల్ చేయొద్దని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, కుల సంఘాల భవనాలు కూడా కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో పెద్ద ఎత్తున అన్ని కుల సంఘాల భవనాలకి 1 కోటి రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. దాంట్లో పద్మశాలీస్ది కంప్లీట్ అయింది, ఆల్మోస్ట్ రెడ్డి సంఘంది కంప్లీట్ అయింది, వైశ్య సంఘంది కంప్లీట్ అయింది, ఇంకా గౌడ సంఘం, తర్వాత రజక సంఘం, యాదవ సంఘం, ముదిరాజ్ సంఘంవి భవనాలు అవి అమౌంట్ కూడా ఉన్నాయి అధ్యక్ష. దయచేసి అవి కూడా క్యాన్సిల్ చేయొద్దని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా కొంచెం కొత్త మండలాలు కూడా అవసరం ఉన్నాయి అధ్యక్ష. మా నియోజకవర్గంలో ఉప్పల్ని ఒక మండలంగా, చెల్లూరుని ఒక మండలంగా, వావిలాలని ఒక మండలంగా, శనిగరంని ఒక మండలంలో కూడా చేయాలని కోరుకుంటూ మరియు మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇవి అధ్యక్ష అయిపోయింది 30 సెకండ్స్ అధ్యక్ష 30 సెకండ్స్ సార్ 30 సెకండ్స్ అధ్యక్ష. మీరు చెక్ డ్యామ్లు కూడా చాలా చెక్ డ్యామ్లు నా దగ్గర కట్టిండి అధ్యక్ష. మన వర్షానికి అన్ని కొట్టుడిపోయినాయి. దయచేసి ఆ చెక్ డ్యామ్ని కూడా మళ్ళా రీబిల్డ్ చేయాలని కోరుకుంటూ
మరియు మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇదే సభలో స్పీకర్గా సుదీర్ఘమైన అనుభవం వారికి ఉన్నది. మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారితో కలిసి పనిచేసిన సుదీర్ఘమైన అనుభవం కూడా వారికి ఉన్నది. అయితే ఇక్కడ వారు కొన్ని విషయాలు మరి సందర్భంగా గుర్తు లేదో రాలేదో నాకు తెలీదు. వారికి మీ ద్వారా గుర్తు చేయదలుచుకున్నాను. 2011 సంవత్సరంలో శాసనమండలి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నారు. ఆనాడు ఇదే సభలో ఉన్న ఈరోజు కేంద్ర మంత్రి బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు, ఎండెల లక్ష్మీనారాయణ గారు ఇద్దరు శాసనసభ్యులు బీజేపీ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థికి అధికారికంగా ఓట్లేసిండ్రు. ఒకటి. రెండవది, ఆనాడు ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఓటేసిండ్రు. ఆ ముగ్గురు ఎవరంటే ఏనుగు రవీందర్ రెడ్డి గారు, కావేటి సమ్మయ్య గారు, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు. ఆ ముగ్గురు టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటేయకుండా కిరణ్ కుమార్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చినందుకు చంద్రశేఖరరావు గారు వారిని పార్టీ నుంచి బహిష్కరించడం జరిగింది. ఆ సందర్భంగా ఎమ్మెల్యేలు ఏం చెప్పిండ్రంటే, అయ్యా మీ అల్లుడు గారే మమ్మల్ని ఇక్కడ ఓటేయమని చెప్తే మేము పోయి అక్కడ ఓటేసినాము, ఓటేయమన్న మీ అల్లుడినేమో ఇంట్లో పెట్టుకున్నావు, మమ్మల్ని పార్టీ నుంచి ఎట్లా బహిష్కరిస్తామని వాళ్ళు మాట్లాడడంతో తిరిగి 2014లో వారికి టికెట్లు ఇవ్వడం జరిగింది. నెంబర్ 1. నెంబర్ 2, 2014 నుంచి 2023 వరకు పార్లమెంటులో ఏ సందర్భం వచ్చినా అధికారికంగా అక్కడ రికార్డులు ఉన్నాయి. కావాలంటే వారి పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, నామ నాగేశ్వరరావు గారికో లేకపోతే కేశవరావు గారికో వారు అడిగితే ఎన్ని బిల్లులు వచ్చినప్పుడు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ వారు ఎవరి పక్షాన నిలబడి ఎవరికి మద్దతు పలికినరో అక్కడ సజీవంగా సాక్ష్యాలు ఉంటాయి. 3 తలాక్ కావచ్చు, 370 ఆర్టికల్ కావచ్చు, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు కావచ్చు, జిఎస్టీ కావచ్చు, నోట్ల రద్దు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే కొన్ని వందల బిల్లులు లోక్సభలో రాజ్యసభలో వచ్చినప్పుడు టీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా ఒక సందర్భంలో రాజ్యసభ సభ్యుడు అక్కడ బిల్లు ఉన్నదంటే ప్రత్యేకమైన విమానం వేసుకొని పోయి మోడీ గారికి అనుకూలంగా ఓటేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ ఒకే రకమైన ఆలోచన విధానంతో గత 10 సంవత్సరాలు ప్రభుత్వాలను కలిసి నడుపుకున్నారు. వాళ్ళిద్దరు కలిసి చర్చించుకున్నారు. ఇంతెందుకు వాళ్ళ పార్టీ అంతర్గత విషయం ముఖ్యమంత్రి గారిని మార్చాలని ఇక్కడ చాలామంది మాజీ మంత్రులు చంద్రశేఖరరావు గారిని దించేసేయాలి, తారక రామారావు గారిని ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి ఆ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళే చంద్రశేఖరరావు గారి మీద అవిశ్వాసం ప్రకటించి తారక రామారావు గారిని ముఖ్యమంత్రిని చేయండి అని వాళ్ళు మాట్లాడినరు. వాళ్ళందరూ ఒత్తిడి తట్టుకోలేక చంద్రశేఖరరావు గారు వెళ్ళి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిని కలిసి నేను అక్కడి నుంచి మా వాళ్ళు తప్పుకోమంటుండ్రు, తప్పుకుంటా తారక రామారావు గారిని తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తా, మీరు నాకు అనుమతి ఇవ్వమని అడిగినరని, నేను వారసత్వ రాజకీయాలు లేకపోతే రాచరికాలను నేను సమర్థించను, నేను వ్యతిరేకిస్తున్నా, అది ఎలా సాధ్యమో అని నేను చంద్రశేఖరరావును నిలదీసినని భారత ప్రధానమంత్రి తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు స్పష్టంగా ప్రకటన చేసిండు. ఇప్పుడు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారిని నేను అడుగుతున్నా, మీకు ఎలాంటి సంబంధాలు లేకపోతే, అనుబంధం లేకపోతే, ఆయన అనుమతితోనే మీరు నిర్ణయాలు తీసుకోకపోతే మీ పార్టీ అంతర్గత వ్యవహార ముఖ్యమంత్రిని మార్చుకోవడం అనేది, అట్లాంటి విషయం కూడా మోడీ గారి అనుమతిని అడిగిందంటే మీ బంధం ఫెవికల్ బంధం. ఒకవేళ మీకు కేసీఆర్ గారు చెప్తుండ్రో లేదో వాస్తవాలు ఒక్కసారి ఇప్పుడు నేను చెప్పిన చరిత్రను మొత్తము వారు తెలుసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. మీకు కొన్ని చెప్తాడు, కొన్ని దాస్తాడు. కాబట్టి దాసినై మీకు ఒకవేళ ఎప్పుడైనా అనుమానం వస్తే మీరు ఎప్పుడైనా నన్ను అడగొచ్చు, స్వేచ్ఛగా వచ్చి కలవచ్చు. మిగతా వివరాలన్నీ కూడా నేను మీ దృష్టికి తీసుకొస్తాను.